ఎంతవరకు క్షమించాలి? ఇది కదా నీ ప్రశ్న. నేను కూడా అడిగాను ప్రభుని, ఎంతవరకు క్షమించాలి? యూదయ ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఒక మనుషుడు తప్పు చేస్తే తన జీవిత కాలంలో 3 సార్లు వాడిని క్షమించాలి. ధర్మశాస్త్ర ప్రకారం 3 మారు క్షమించాలి. కానీ ఒక రోజు యేసయ్య అన్నాడు, మీ సహోదరుడు ఎవడైనా మీ ఎడల తప్పిదం చేస్తే దినమునకు 7 మాటలు క్షమించండి అన్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం జీవిత కాలంలో 3 సార్లు క్షమించమంటే, కొత్త నిబంధన ఒకే రోజున ఒకే దినములో 7 సార్లు తప్పిదం చేశాడు నీ సహోదరుడు. 7 సార్లు నేను గాయపరిచాడు, 7 సార్లు క్షమించన్నాడు. సరే, అంతటితో ఆగిపోయాడా? ఒక రోజున పేతురయ్య గారు ఎక్కడ ఆగలేక మరొక మాట అన్నాడు, ప్రభువా, మా సాంప్రదాయ ప్రకారం దినమునకు జీవితకాలం అంతా 3 సార్లు క్షమించాలుగా, మరి దినమునకు 7 మార్లు మట్టుకు క్షమించాలా అన్నాడు. ఇది వరకు యేసయ్య చెప్పాడు ఆ మాట. దినమునకు 7 మార్లు క్షమించండిరా బాబు. ఎవడైనా మీ ఎడల తప్పిదం చేస్తే దినమునకు 7 మార్లు క్షమించు. 1 మారు తప్పు చేశాయా క్షమించు అని అడిగితే 1 సారి 2 సార్లు 3, దినములో 7 మార్లు క్షమించు అని ప్రభు చెప్పాడు. చూడండి, మార్కు లూకాసు వార్త 17వ అధ్యాయం 4వ వచనం. 1 దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది, అయ్యా మారు మనసు పొందేనంటే నువ్వు అతనిని క్షమింపవలెనని. ఎన్ని మార్లు అండి? దినమునకు 7 మార్లు. కానీ యూదయ సాంప్రదాయ ప్రకారం జీవిత కాలంలో 3 సార్లు క్షమించావు, 3 సార్లు ఛాన్స్ ఇవ్వు. కానీ యేసయ్య చెప్పింది ఏంటి? దినమునకు 7 మార్లు క్షమించు అన్నాడు. అమ్మో, క్రొత్త నిబంధన స్థాయి ఎంత గొప్పది. సరే, అక్కడితో ఆగిపోయి ఉంటే బాగుండేది. ఒకరోజు నా మనవడు పేతురయ్య గారు బడాయి అక్క ఈ మాట మరలా దేవుడు గుర్తు చేశాడు యేసయ్యకి. అయ్యా, దినమునకు 7 మార్లు మటు క్షమిస్తున్నాను చాలా అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనిని క్షమించవలెనని 7 మార్లు మట్టుగా ఇందాక చెప్పాడుగా. ఏమని? దినమునకు 7 మార్లు మట్టుకేనా? 7 మార్లు మట్టుగా? 3 సార్లే కదయ్యా, 7 మార్లు మట్టుగా అన్నట్టు అడిగాడు పేతురయ్యా. అందుకు యేసు, దానికి సమాధానం యేసయ్య అంటాడు, అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు నానా, 7 మార్లు మట్టుకే కాదు కొడుక, 70 ఏళ్ల మారుల మట్టుకని. 70 ఏండ్ల మార్లు, 70 × 7 = 490 సార్లు క్షమించు. ఒక్క దినానికి 7 మార్లు కాదు, 490 సార్లు తప్పు చేసి అదే రోజు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి మారు మనసు పొందానంటే, తప్పు చేసి మళ్ళీ అదే కొద్ది మారు మనసు 490 సార్లు క్షమించు అంటే దీని అంతమేంటి బిడ్డ? ఇక అతన్ని క్షమించునని ఛాన్స్ నీ దగ్గర మాట్లాడండి. లేదు. యేసయ్య చేసిన ఉపదేశం అంటే ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నిజంగా నువ్వు యేసుని వెంబడించే వ్యక్తి అయితే ఈ మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు. నేను యేసుని ప్రకటిస్తున్న వ్యక్తినైతే ఈ మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు. యేసు వెళ్ళిన మార్గాల్లోనే మనం వెళ్ళాలనుకుంటే ఇదే మార్గం. ఇది ఆయాసంతో కూడింది, శ్రమతో కూడింది, దుఃఖంతో కూడింది. కానీ ఈ మార్గంలోనే వెళ్ళాలి. నిత్య సియోనులో ఆయన చేరుకోవాలనుకుంటే ఇది ఒక్కటే మార్గం. జీవితంలో
ఎదురైన ప్రతి పరిస్థితిలో కూడా యేసును చూడాలి. నిన్నేసయ్య క్షమించాడు గుర్తు రావాలి. నా దోషములన్నీ ఎంచి చూస్తే ఆయన ఎదుట నేను నిలవగలనా? విగ్రహారాధికుణ్ణి, నా తల్లిదండ్రులు దేవుని ఎరుగని వారు, నా పితరులు విగ్రహారాధికులు, నేను భ్రష్టుణ్ణి, అన్నీ తెలిసి ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన అనుభవాలు కలిగిన వాడిని. నన్నే ఆయన ఒప్పుకున్న ప్రతిసారి క్షమించాడే. ఎన్నిసార్లు ఆయన కృపాసనం ఎదుటికెళ్ళినా పోరా అంతోసేలేదే. ఆకాశం నట్టుతున్న దోషాలన్నీ కడిగివేశాడే. పాపములు క్షమించి సమస్త దుర్నీతులను విమోచించి నిర్దోషులుగా చేశాడే. ఏ ఒక్కరోజు పోరా అని బయటకు తోసివేయలేదే. నీకు ఇది తగునా అని ప్రశ్నించలేదే. నీ ఎడల నా ఎడల చేసిన తప్పిదాలను నీ అత్తమామలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ కన్న బిడ్డలు తప్పు చేసినా చేర్చుకో, క్షమించు. నీ బిడ్డలను క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. నీ అత్తమామలను క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించాడు. ఇది మూలమండి, ఇది నియమం, 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 లా అండ్ ఆర్డర్. దైవ రాజ్య నియమాలు ఇవే, చట్టాలు. వీటిని ఉల్లంఘించి దేవుడు ఇంకోటి ఏం చేయడు. కనికరము చూపు వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. నువ్వు కనికరం చూపు, నీ ఎడల దేవుడు కనికరం చూపుతాడు. నువ్వు క్షమించు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. మనలో ఈరోజు బాధపరచు వాడికి దేవుడు అనేకులను అప్పచెప్పాడు. ఈ మాట నీకోసమే బ్రదర్. ఇక నీ హృదయంలో బాధపరిచేవారు ఉండకూడదని కోరుకుంటున్నాను. ఈ శుభదినం, ఈ శుభదినం, ఈ శుభదినం, ఈ శుభదినం ఎప్పటి వరకు నిన్ను దేవుడు బాధపరిచేవారి చేతికి అప్పచెప్పాడేమో. నువ్వెవరిని క్షమించలేకపోతున్నావని బాధపరిచేవారి చేతికి దేవుడు నిన్ను అప్పచెప్పాడేమో. దేవుని మనసరికి మాట్లాడుతున్నా, దేవుని మనసరికి బోధిస్తున్నా, దేవుడు ఆజ్ఞాపించినది సెలవిస్తున్నాను, నమ్మండి. ఇప్పటి వరకు దేవుడు నిన్ను ఈరోజు వరకు బాధపరచు వారి చేతికి నేను అప్పచెప్పాడేమో. అరే, నిన్ను క్షమించినట్టు నువ్వెవరిని క్షమించలేకపోతున్నావేంట్రా? నీ 10 కోట్ల రుణాన్ని నేను తీర్చాను, నీ దోష రుణం కొరకు నా కుమారుని బలర్పణ చేశాను, నువ్వెవరిని క్షమించలేకపోతున్నావేంట్రా అని బాధపడి నీ విషయమై నా విషయమై దేవుడు బాధపరిచేవాడి చేతికి అప్పచెప్పాడేమో. ఆ బాధపరిచేవేంటి? దురాత్మలు. ఆ దురాత్మల చేతికి అప్పగించడం వల్ల కొన్ని దురాత్మలేమో నీ మనసును గాయపరిచి నీ మనసులో నెమ్మది లేకుండా చేస్తున్నాయి. కొన్ని దురాత్మలేమో నీ హృదయాన్ని గాయపరిచి హృదయంలో సమాధానం లేకుండా చేస్తున్నాయి, నిద్ర పట్టకుండా చేస్తున్నాయి, అన్నీ ఉన్నా అనుభవించకుండా చేస్తున్నాయి. కొన్ని దురాత్మలేమో నీ శరీరంలో దొరబడి గాయాలు చేస్తున్నాయి, నొప్పి పుట్టిస్తున్నాయి. వైద్యం వాడుతున్నా నయం కావట్లేదు, తెప్పరిల్లటం లేదు, శక్తి రావటం లేదు. బాధపరచువాడి చేతికి అప్పచెప్పాడేమో. నీ శరీరం మీద ఆ బాధపరిచే దురాత్మలు దేవుడు అప్పగిస్తే అది ఒక గాయం చేస్తున్నాయేమో, రోగాన్ని కలిగిస్తున్నాయేమో. ఎంతకాలం ఆ బాధపరిచే వారి చేతిలో నీవు ఉంటావు? ప్రభు యొద్దకు వస్తావా? తండ్రి, నా దోష రుణం గొప్పది, నా విమోచన క్రయధనం గొప్పది, అది నేనన్నిటికీ తీర్చలేను. నా దోష రుణం నీ ప్రియ కుమారుని బలి అర్పణ ద్వారా తీర్చావుగా, నువ్వు నన్ను క్షమించావుగా, నేను క్షమిస్తున్నా, హృదయపూర్వకంగా క్షమిస్తున్నా. ఈరోజు నుండి ఎవ్వడు నాకు శత్రువు కాదు. వారు ఏం చేశారో కొన్ని గుర్తు చేసుకోను, నేను మర్చిపోతున్నా. వారు ఏం చేశారో నా హృదయంలో లేదు. ఎవడు నా శత్రువు కాదు, ఎవడికి కీడు జరగాలని అనుకోను. జరిగినప్పుడు నేను సంతోషించను.
హలో, నువ్వేమి తితావు అదే పంటకు వస్తావు. వద్దు, హృదయపూర్వకంగా క్షమిద్దాం. ఒకవేళ ఈరోజు నువ్వు హృదయపూర్వకంగా నీవు ఎవరి శత్రువులు అనుకుంటున్నావో వారందరినీ నువ్వు క్షమించగలిగితే బాధపరుచు వాని చేతిలో నా తండ్రిని నడిపిస్తాడు. నీ దోషములన్నిటినీ ప్రాక్షాళన చేస్తాడు. ఇకన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఆయన ఎదుటికి నీవు వచ్చినప్పుడు నిన్ను పాపం చేసినట్టు చూడడు. కొడుక, నమ్మకమైనడు రానువా, కొడుక, నమ్మకమైన కొడుకు రానివ్వు. మేడ మీద పడుకొని ముద్దెట్టుకుంటాడు. నా చిత్తమంతా నెరవేర్చావు, కౌగలించుకుంటాడు. మేడ మీద పడి ముద్దు పెడతాడు. అధికారం అనే ఉంగరాన్ని నీకు ధరింపజేస్తాడు. కూలివాని స్థానాన్ని కోరుకుంటే కుమారుని స్థానం ఇస్తాడు. డాడీ, నేను తప్పు చేశాను, నో నో నో, నాకు తెలీదు, నువ్వేం చేసావు నాకు తెలియదు, నేను జ్ఞాపకం తెచ్చుకుంటా. తిరిగి వస్తావా? ఏ ఏ విషయాల్లో ఎవరెవరిని క్షమించలేకపోయావు? నీ భార్యనా, నీ భర్తనా, నీ బిడ్డన్నా, నీ రక్త సంబంధికులనా, నీ అత్త తరపు వాళ్ళనా, నీ భార్య తరపు వాళ్ళనా, నీ భర్త తరపు వాళ్ళనా, నీ అత్త మామలనా, నీ తల్లిదండ్రులనా? నీ తల్లిదండ్రులు చూసిన ఎంతకాలం అయింది? క్షమించు బిడ్డ. తండ్రి మిమ్మల్ని ఏ విధంగా క్షమించాడు, మీరు నేను అలా క్షమిద్దాం. ఇప్పటికీ బాధపరచు వాని చేతిలో ఉన్నాం మనం. స్పష్టంగా నేను గ్రహించాను. ఎందుకు పరిశుద్ధులకి రోగాలు, ఎందుకు దేవుని బిడ్డలకి అనుమతిస్తున్నాడు దేవుడు, ఎందుకు బాధపరచు వాని చేతుల్లో పెడుతున్నాడు తండ్రి. మానసికంగా బాధపడుతున్నావు, హృదయపూర్వకంగా బాధపడుతున్నావు. మనసులో నెమ్మది లేదు, మనసులో గాయాలు, హృదయంలో గాయాలు, శరీరంలో గాయాలు. ఎందుకు? పరిశుద్ధులకు బాధపరచువారు. ఎందుకు బాధపరచువారి చేతికి అప్పచెప్పాడు? నీ తండ్రి మనసు కలిగి నువ్వు క్షమిస్తావని. క్షమించి పెట్టాను, మర్చిపో. ఒకటి గుర్తుంచుకో, నీ వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. హలో, నువ్వు దేవుని సంబంధం అయితే నీ వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. ఆయన నమ్మతి లేకుండా ఒక్క వెంట్రుక నేల రాడదు బిడ్డ. ఎవడు ఎన్ని కుట్రలు చేసినా ఏం కాదు బిడ్డ, ఎవని వల్ల కాదు. నీ వెంట్రుకలను కూడా దేవుడు లెక్క కట్టుకున్నాడు. ఈయన కొడుకు, ఈయన కూతురు వెంట్రుకలు లెక్క కట్టాడు. నీ సంచారములను ఆయన చూస్తున్నాడు. ఎక్కడైనా చిక్కుపడిపోతావేమో అని బాధ్యత కలిగిన తండ్రి పరలోకం నుండి చూస్తున్నాడు. క్షమించు అంతే. క్షమించి నువ్వు వాళ్ళ ముఖం దగ్గరికి వెళ్ళి చూడనవసరం లేదు, సమాధానం పడనవసరం లేదు. నీ హృదయంలో తీసేయి అంతే, మనస్ఫూర్తిగా తీసేయి, క్షమించేసాయి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ముఖం చూడాలి, వాళ్ళతో సభ. ఇదంతా హృదయపూర్వకంగా క్షమించు. మరలా ఎప్పుడైనా వాళ్ళు నీ జీవితంలో ఎదురైతే అది నీ గుర్తు రాకూడదు. వాళ్ళతో నువ్వు వెళ్ళి చేతులు కడపన అవసరం లేదు, కానీ అది నీ గుర్తు రాకూడదు అంతే. తల దించుకొని వెళ్ళిపో. ఇట్టి మనసు నీకుంటే బాధపరచువాని చేతిలో నుండి విమోచించి నీ దోషముల విషయమై దయగలిగి నీ పాపములన్నిటినీకెన్నడూ జ్ఞాపకం చేసుకుని నిన్ను పరిశుద్ధనిగా చూస్తా, నిన్ను నీతిమంతునిగా చూస్తా అంటున్నాడు ఈరోజు శుభవేళ. ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాగ్దానాలన్నింటినీ వరుస క్రమంలో పేరిస్తే ప్రథమమైన దీవెనకరమైన వాగ్దానం ఏదైనా ఉంటే, నేను మీ ఎడల దయ కలిగి మీ పాపముల విషయమై, మీ దోషముల విషయమై దయ కలిగి మీ పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నని
నేను తండ్రిగా మీకు సెలవిస్తున్నాను. ఇంతకు మించిన శ్రేష్టమైన వాగ్దానం ఏముంది? ఆయన క్షమించలేని పాపం అంటేదే లేదు. 2 చెప్పాను. నీవు ఒప్పుకొనని పాపం క్షమించబడదు ఎన్నటికీ. నీకు గుర్తున్న ప్రతి పాపం పేరు పెట్టి ఒప్పుకోవాలి. 2, నువ్వు అలా ఒప్పుకున్న తర్వాత క్షమించబడినా నీ శత్రువును నువ్వు క్షమించని ఎడల, నీ ఎడల తప్పిదం చేసిన వారిని నీవు క్షమించని ఎడల దేవుడు నిన్ను క్షమించాడు. అర్థమయ్యిందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా? మంచిగా చెప్తారా? ఒకవేళ నీ రోగానికి గల కారణం అదేనేమో. ఈరోజు ఒప్పుకో. నువ్వు స్వస్థపరచబడతావు. నీ మనసులో నెమ్మది లేదు కదా, నీ హృదయంలో నెమ్మది లేదు కదా, వదిలే. ఒకటే గుర్తుంచుకో బిడ్డ, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నాకు మేలు కలగటానికి ఇవన్నీ సమకూడి జరుగుతున్నవి అని కాన్ఫిడెన్స్ తొడగలే. నిత్య సంకల్పంలో నీవేమై ఉన్నావో అది 100% జరుగుతుంది. అడుగులు వేయండి. ఇంకా ఎవరికైనా కీడు జరిగినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్షమించలేదు అంటే అర్థం ఏంటి? నీ పాపములు కూడా దేవుడు ఒక్క పాపం కూడా ఈ రోజుకి క్షమించబడలేదు. నోట్ చేసుకో.